ఆ దినాల్లో ఆ సంఘముల జోలికి పోయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా, వారు ఎలా ఉంటున్నారా, ఏం సంపాదిస్తున్నారా, ఇలాంటి అన్నింటిలో కూడా కలగజేసుకునేటువంటి గుంపు ఉంది. వార్నింగ్ ఇస్తున్నాడు, వారు హెచ్చరిస్తున్నాడు. సమాజంలో కానీ, సంఘములు కానీ, కుటుంబాల్లో కానీ వాటిని మానుకుంటే నెమ్మది సమాధాన విషయాలు, అర్థం పర్థలేని విషయాలండి, చిన్న చిన్న విషయాలకి గొడవలండి చాలా మంది. ఈ వాక్యపు నేపథ్యం, దీన్ని పరిచయ వాక్కులు 8వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే, దేవుడు ఆ దినాన్ని హోషేయ ప్రవక్తతో మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట మనం అక్కడ చదువుతాం. 8వ అధ్యాయం 1వ వచనంలో ఈ ఒక్క వచనం చదివితే దీని యొక్క వివరణ అంతా అర్థమవుద్ది. బాకా నీ నోట ఉంచి ఊదుము, జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము. చాలండి. ఇందాక చెప్పినటువంటి మొదటి వాక్య భాగంగా 7వ వచనం చదువుకున్నాము. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగును అన్నటువంటి మాట. ఈ లేఖన సారాంశం మనం అర్థం చేసుకోవాలంటే మొదటిగా ఈ 8వ అధ్యాయం నుండి చదివితే ఎందుకు ఈ మాటలు చెప్పబడతాయో, ఎందుకు చెప్పబడ్డాయో, ఎందుకు రాయబడ్డాయో అక్కడ లేఖనంలో భక్తుడు ప్రస్తావించాడు. దేవుడు హోషేయతో చెప్పాడు. హోషేయ వెళ్ళాడు, బాకా నీ నోట ఉంచి ఊదుము అన్నాడు. వారందరినీ పిలవనప్పు, వారందరికీ ఒక ప్రకటన చేయి, ఒక చాటింపు వేయి. ఏంటి ఆ చాటింపు అంటే, మీరు దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని విధులను, దేవుని కట్టడలను మీరు మీరి ఉన్నారు అన్నటువంటి మాట వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పు. దాని పర్యావసనం ఏంటంటే, దానికి కలిగే శిక్ష ఏంటంటే, అన్య జనుల యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో, శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు నీ మీదకి రాబోతున్నారు అన్న విషయాన్ని వారికి ప్రకటించు. మీరు దేనికి ప్రయాసపడుతున్నారంటే గాలికి ప్రయాసపడుతున్నారు. మీరు గాలిని విత్తుతున్నారు. మీరు గాలిని విత్తడం ద్వారా ప్రళయాన్ని మీరు కోస్తున్నారు, ప్రళయ వాయువుని మీరు కోస్తారు అని చెప్పి వాక్యంలో భక్తుడు ఇక్కడ రాసినట్లుగా మనం చదువుతున్న, విత్తినది పైరు కాదు, మొలక కాదు. దేన్ని విత్తారు వీళ్ళు అంటే గాలిని విత్తారటండి. వివరిస్తాను, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, నేటి దినాల్లో మనం అందరం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాం. ఆ ఆలోచనలు, ప్రయత్నాలు ఎలా ఉంటాయి అంటే, ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఒక పని చేస్తే లాభాన్ని ఆశిస్తూ ఉంటాం. ఇది ప్రతి మానవుని యొక్క ఆలోచన విధానం, ప్రతి నరుని యొక్క నైతిక నైజం. ఇది లేకుండా ఏ మానవుడు భూమి మీద ప్రియులారా తన పనిని ప్రారంభించలేడండి. దేవుని స్తోత్రం చెప్దాం కలిసి, హల్లెలూయా. ప్రతి మానవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే, ఒక తలంపు కలిగి ఉంటే, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే ఆ పని ప్రారంభించేటప్పుడు ఏమనుకుంటాడంటే లాభాన్ని కోరుకోవాలనుకుంటూ ఉంటాడండి. ఒక వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్త, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తే కొంత మొత్తంలో డబ్బు పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి తగ్గట్లుగా అతడు లాభాన్ని అపేక్షించడం తప్పు కాదు. ఒక వ్యాపారాన్ని మన సముద్ర తీర ప్రాంతాల్లో ఈరోజు మనం వ్యాంటికి వెళుతున్నప్పుడు మరి ఇంజిన్, అలాగే ఆ డీజిల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మీరు వెళుతున్నప్పుడు ఆ బోటుకు కావలసిన ఆయిల్ ఖర్చులు ఉంటాయి. ఎంతో సుదీర్ఘ ప్రాంతాలకు మీరు వెళ్ళి వేట చేస్తున్నప్పుడు కనీసం ఆయిల్ ఖర్చు పోతే బాగున్నా అనుకున్నటువంటి సందర్భాలు మన జీవితాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఆ దినం వెళ్ళి ఏమీ దొరకకపోయినప్పుడు, ఇటు దొరకకపోగా ఇటు నష్టం మిగలగా ఆయిల్ ఖర్చులు, అప్పులు, సమస్యలు మిగిలిపోయినప్పుడు చాలా హస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఆవేదనలకు గురైపోతూ ఉంటాం. అప్పుడు దేవుని దగ్గర అడుగుతాం, ప్రభువా అందరికీ సమృద్ధి కలుగుతుంది, అందరి వ్యాపారాలు ఫలిస్తున్నాయి, అందరూ జీవనోపాధి బాగుంటుంది, మాకెందుకు సమృద్ధి కలగట్లేదు అని చెప్పి ఒక చింతతో దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా దేవుడు మన మనవి ఆలకిస్తున్నాడు. ఒక్కొక్కసారి లేకపోయినా మరొకసారి సమృద్ధిని ప్రభు ఇస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ అనుభవాలు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫలితాన్ని ఆశించడం మానవుని యొక్క గుణం. అవునా కాదండి? చెప్పాలి యూత్ పిల్లలు, మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకేం కావాలి? ఫలితం కావాలి, రిజల్ట్ కావాలి. చదువుతున్నటువంటి పిల్లలు
ఒక సంవత్సర కాలం అంతా కూడా వారు చదివిన చదువుకు ప్రతిఫలంగా వారు రాస్తున్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెమిస్టర్స్ పూర్తి చేసినప్పుడు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ పరీక్ష ఫలితాన్ని వారు చూసినప్పుడు వారికి ఎంతో సంతోషం కలుగుద్ది. నేను చదివాను కనుక పాస్ అయ్యాను, నేను చదివాను కనుక మంచి రిజల్ట్ వచ్చింది, నేను చదివాను కనుక నా చదువుకు తగ్గట్లుగా, నా జ్ఞానానికి తగ్గట్లుగా, నా మేధస్సుకు తగ్గట్లుగా దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు, మంచి మార్కులు ఇచ్చాడు, మంచి ప్రతిభ కనపరచడానికి దేవుడు కృపను అనుగ్రహించాడని చెప్పి మనం ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. ప్రతి మానవుడు చేసే ప్రతి ప్రయత్నంలో లాభం లేకుండా నాకు వద్దు అనేటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదండి. అందుకే ఒక తమిళియన్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆ భిక్షగాడట గుడి మెట్లపై అడుక్కుంటాడంట. ఎక్కడ అడుక్కుంటాడని? గుడి మెట్లపై అడుక్కుంటాడంట. కానీ ఆ భిక్షగాడికి భిక్ష వేసేటువంటి ధనవంతుడు ఎక్కడికి పోయి అడుక్కుంటాడు? గుడి లోపలికి పోయి అడుక్కుంటాడంట. ఎవరిని అడుక్కుంటున్నాడు? దేవుణ్ణి. దేవుడు నాకు ఇన్ని కోట్ల ఆస్తి ఇచ్చావు చాలు అందట, నాకింత వ్యాపారం ఇచ్చావు చాలు అందట, నాకింత కుటుంబం ఉంది చాలు అందట, నాకింత తరతరాలకు తిన్న తగ్గని ఆస్తిపాస్తులు ఉన్నాయి చాలు అని అన్నాడట. తనంటాడు, నాకు మరలా వేరే వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాను, వేరే బిజినెస్ ప్రారంభిస్తున్నాను చెప్పి వాటి మీద తన ప్రయత్నాలు చేస్తా. ఈ నేటి దినాల్లో మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి ప్రియులారా. మన భారతదేశంలో అనేక మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. వారు ఎలాంటి ప్రయత్నం చేస్తారు, కొత్త ఆవిష్కరణ ఎలా చేస్తారు, కొత్త పెట్టుబడులు ఎలా పెడతారంటే మాట మనం వింటూ ఉంటాం. పెట్టుబడులు పెట్టి ఇంకా లాభాపేక్షతో ముందుకు వెళుతూ ఉంటాం. నాకు చాలు అని అనుకున్నటువంటి నరుడు భూమి మీద ఎవ్వరూ లేరండి. ఇక్కడ వాక్యంలో కూడా ఈ మాట మీకు అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు నేను చెప్తా ఉన్నాను. వారు ఏం విత్తారట? గాలిని విత్తారట. ప్రళయ వాయువు వారికి కోత అయ్యింది. మనం భూమిలో పంట పండిస్తూ ఉన్నప్పుడు మీరు మళ్ళలోనికి వెళ్ళి అక్కడ ధాన్యాన్ని విత్తితే మళ్ళీ తిరిగి ఏమొస్తుంది? మీకు ధాన్యమే వస్తుంది. గోధుమ గింజలను విత్తితే గోధుమ గింజలే. ఏమండి, ఏ విత్తనాన్ని విత్తుతున్నావో ఆ విత్తనం యొక్క ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ ఫలాన్ని నీ జీవితంలో కోయాలనుకుంటావు. లేఖనం చెబుతుంది కదా, వారు దేనికి ప్రయాసపడుతున్నారంటే వట్టి గాలికి ప్రయాసపడుతున్నారు. గాలిని ఎవడు కూడా పట్టుకోలేడటండి, గాలిని ఎవడు కూడా బంధించలేడట. అందుకే గాలిని గురించి రాశాడు ఈ మాట మనం వింటున్నాం. గాలికి వారు ప్రయాసపడ్డారంట, కానీ ఆ గాలిని విత్తటం ద్వారా వారు ప్రళయ వాయువును కోస్తున్నారు, ఇంకా పెద్ద గాలిని కోస్తున్నారు. అదే వారికి విత్తనం అయితే అదే తిరిగి వారికి పంట అవుతుంది. ఈరోజు మనుషులుగా ఉన్నటువంటి మనం ఏ విత్తనాన్ని అయితే విత్తుతామో అదే పంటగా వస్తాం. ఆ విషయాన్ని గ్రహించాలని చెప్పి దేవుని లేఖనాల నుండి మాటలు చెబుతున్నాను. వారికి మరొక మాట చెప్పారు, విత్తినది పైరు కాదు, మొలక కాదు. వారు ప్రయాసపడుతుంది ఏదో శరీర సంబంధమైన పంట కొరకు కాదు, ఏదో ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు కాదు, కానీ వారి గాలికే ప్రయాసపడతా ఉన్నారు. అందుకే దేవుని కోపం వారి మీద రగులుకుంటున్నట్లుగా, దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వస్తున్నట్లుగా ఆయన ప్రకటన చేయిస్తున్నాడు. కనుక పక్షిరాజు వాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపము. 2వ వచనం, వారు మా దేవా, ఇశ్రాయేలు ప్రజలు అంటారట. 2వ వచనం, వారు మా దేవా, ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొర్ర పెట్టుదురు. ఇశ్రాయేలు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకుని ఉన్నారు. నేనెరుగని అధిపతులను తన కొంచుకుని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు. ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారు, ఇశ్రాయేలీలు, దేవుణ్ణి విసర్జించారట. అన్య రాజులను ఎన్నుకున్నారట. అన్య జనులను వారు తమ జీవితాల్లోనికి ఆహ్వానించారట. వారితో సహవాసం చేశారట, వారితో సంబంధాలు అందుకున్నారట. అన్య జనులతో వాళ్ళ విందుల్లో వీరి విందుల్లో వాళ్ళు పాలు భాగస్తులు అయ్యారట. దాన్ని బట్టి దేవుని కోపం ప్రజల మీదకి రగులుకుంటా ఉంది. దేవుడు మళ్ళందరినీ ఏం చేశాడంటే పరిశుద్ధులుగా చేశాడు, ప్రతిష్ఠించాడండి. మనమందరం పరిశుద్ధమైన జనాంగము అనే విషయాన్ని మర్చిపోకూడదు, ఎన్నటికీ మర్చిపోకూడదు. ఎందుకు అంటే ప్రియులారా, మళ్ళందరినీ ప్రభు పిలిచాడు, ఈ లోకంలోని పిలిచాడు. ఎలా పిలిచాడు తెలుసా? చీకట్లో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
పిలిచాడు తన గుణాతిశయాలను ప్రచురపరచమని, తన గురించి అనేకులకు చెప్పమని, తన రక్షణ సువార్త బోధించమని. మనం పొందినటువంటి మేలు, మనం పొందినటువంటి ఆశ్చర్య కార్యాలు, మనం చూసిన దేవుని దీవెన ఇతరులతో ఎప్పుడైతే పంచుకుంటామో మనతో పాటు వారు కూడా దీవింపబడతారు, మనతో పాటు వారు కూడా ఆశీర్వదింపబడతారు. ఇదే క్రైస్తవ సిద్ధాంతంలో దేవుని నమ్మిన ప్రజలకున్న గొప్ప ఆశీర్వాదం, గొప్ప ధన్యత. ఈరోజు అన్ని జనులకు లేదండి ఇట్లాంటి నిరీక్షణ, అన్ని జనులు చెప్పరండి ఇలాంటి సువార్త, అన్ని జనులు ప్రకటించరండి ఇలాంటి మాటలు. క్రైస్తవ పిల్లలమైన మనం, దేవుని నమ్మిన ఆత్మీయ బిడ్డలమైన మనం ఒక్కరమే చెప్పగలం. ఇదిగో యేసు ప్రభుని నమ్ముకో తమ్ముడు, అన్నా దేవుని నమ్ముకో అక్క, ప్రభుని నమ్ముకో, దేవుని మందిరానికి రా, ఆయన నీ దుఃఖాన్ని సంతోషభరితంగా చేయబోతున్నాడు, నీ కీడును మేలుగా చేయబోతున్నాడు, నీ అనారోగ్య బలహీనతల నుండి నీకు స్వస్థత చేయబోతున్నాడు, నీ ఆర్థిక సమస్యల నుండి, నీ అసమానతల నుండి, నీ కుటుంబ సమస్యల నుండి నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు, నీ బిడ్డల భవిష్యత్తునైనా అందంగా మలచిపోతున్నాడని చెప్పి ఓ గొప్ప శుభార్త చెప్పేటువంటి ధన్యత క్రైస్తవునికి తప్ప మరి ఏ మతస్థులకు కానీ, ఏ ప్రాంతీయులకు కానీ, ఏ వర్గపు ప్రజలకు కానీ ఈ భూమి మీద లేనే లేదు. ఎందుకు అంటే మనము ఆ లోకం నుండి ప్రతిష్ఠింపబడ్డాం. ఎందుకంటే మనము ప్రతిష్ఠింపబడి పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధతలో సాగుతున్న వారం కనుక దాన్ని అనుభవించాం. ఆ అనుభవాల్ని ప్రజలకు చెబుతున్నప్పుడు ప్రజలు నిజంగా ఇతని గతకాల జీవితానికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పటి ఇతని ముఖం వేరుగా ఉంది, ఇప్పుడు ఇతని ముఖం క్రీస్తులో ప్రకాశిస్తూ ఉంది. అప్పటి ఇతని జీవితం లోకంలో అవమానాలు, నిందల మధ్య జీవించినప్పుడు, పాపానికి చేరువై జీవించినప్పుడు ఇతనికి ఎటువంటి విలువ లేదు, ఇతనికి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లేవు, కీర్తి ప్రతిష్టలు లేవు. ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నాడో, రక్షణ జీవితాన్ని కలిగి ఉన్నాడో, స్వార్థ చేస్తున్నాడో, సంఘములో నడుస్తున్నాడో, సహవాసంలో కొనసాగుతున్నాడో, దేవునికి దగ్గరగా ఉన్నాడో, దాన్ని బట్టి ఇతనికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది, ఓ ప్రత్యేకమైన ఆధిక్యత ఉందని చెప్పి తోటి అన్య జనులే మన గురించి చెప్పుకుంటూ ఉంటారు. చాలాసార్లు మనం నోరు పారేసుకున్నప్పుడు, అబద్ధాలు మాట్లాడినప్పుడు, అవమానకరంగా నిందలు ఇతరుల మీద వేస్తున్నప్పుడు, బూతులు మాట్లాడుతున్నప్పుడు, అసభ్యకరమైన పనులు చేస్తున్నప్పుడు మన తోటి ఉన్నటువంటి అన్యజనులే, మన వీధిలో ఉన్న అన్యజనులే, మన ఎదుటి ఇంటి వారే, మన ఇరుగు పొరుగు ఇంటి వారే వాళ్ళు అంటూ ఉంటారు కదా, నువ్వు దేవుని నమ్ముకుని ఏమి నేర్చుకున్నావు అంటారు లేదండి. చాలాసార్లు మన మాట పద్ధతి బాగోకపోతే, త్వరితంగా కోప్పడితే, త్వరితంగా ఆవేశపడితే, ఇతరులను దోషకరమైన మాటలు మాట్లాడితే వెంటనే అంటారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎందుకు ఇంత త్వరగా కోప్పడిపోతారు? దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు ఎలా ఉండాలో ఎవరికి తెలిసింది చెప్పండి. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న పిల్లల కంటే ఎక్కువగా అన్య జనులకే తెలిసింది. మనకంటే ఎక్కువగా అన్య జనులు ఎవరైతే ఉన్నారో అన్యులు వారే పూర్తిగా తెలుసుకున్నారు. దేవుణ్ణి నమ్మే ప్రజలు నెమ్మదితో ఉంటారని, దేవుని నమ్మే ప్రజలు సమాధానంతో జీవిస్తారని, దేవుని నమ్మే ప్రజలకు సుఖం ఉంటుందని, వారి జీవితాల్లో ప్రశాంతత కలిగి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారని చెప్పి అన్య జనులే మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉండగా ఎందుకు మన సాక్ష్యాన్ని మనం పాడు చేసుకోవాలి? ఎందుకు మన జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకోవాలి? ఎందుకు మన భక్తిని నీరసించిపోయేటట్లుగా, సమసించిపోయేటట్లుగా ఎందుకు చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. ఆ రోజు వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టి, ఆయన ధర్మశాస్త్రాన్ని మీరి, ఆయన విధులను కట్టలను పక్కన పెట్టి అన్య జనులతో సహవాసం చేయటం ద్వారా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. వారు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా గాలికి ప్రయాసపడినట్లుగా వారు ఆలోచన చేస్తున్నారు కానీ ఆ ఆలోచనలన్నీ కూడా ప్రియులు ఎలా ఉన్నాయంటే వారికి ఏమాత్రం ఇక్కడ ప్రయోజనాన్ని తెచ్చిపెట్టట్లా, వారి ఆత్మీయ జీవితాన్ని కట్టట్లా. దేవుని ఉగ్రత మరింత తీవ్రతను పూనుకొని ప్రళయం వలె వారి మీదకి వస్తుంది. పక్షి రాజు వలె వారి మీదకి శత్రువు ఎగిరి వస్తున్నట్లుగా దేవుడే ప్రజ్ఞ చేయించాడు హోషేయతో. హోషేయ, నువ్వు వెళ్ళు, బాకా నీ నోటన పెట్టుకుని ఊదు, ప్రకటించు, వారందరినీ నువ్వు అలర్ట్ చేయి. ఒక్కసారి ఆ మాట వారికి ప్రకటన చేయి. ప్రజలు అంటారు కదా, మేము యెహోవాను ఎరిగిన వారం, మేము ఆయనకు మొర్ర పెట్టిన వారం, ఆయన ప్రార్థన చేసిన వారం, ఆయన ఆరాధన చేసిన వారం, ఆయనకు నమ్మకస్తులమైన ప్రజలం అంటారు. నువ్వు వారి మాట నమ్మవద్దు. ఆ మాట చదువుదామా? 2వ వచనంలో, వారు మా దేవా ఇశ్రాయేలు వారమైన
మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొర్ర. ఇశ్రాయేలు సన్మార్గము విసర్జించడు కనుక శత్రువు వారిని తరుమును. దేవుడు అనేక సార్లు వారికి నెమ్మది ఇచ్చాడండి, వారి జీవితాల్లో సమృద్ధినిచ్చాడు. చేతులారా వారే పాడు చేసుకున్నారు. వారే సమృద్ధినిచ్చినప్పుడు సమృద్ధిని పోగొట్టుకున్నారు. శత్రువు పదే పదే వారి మీదకి రావడానికి గల కారణాలు కూడావే. శత్రువు కావాలని ఎప్పుడు కూడా వారి మీదకి రాలేదు, కానీ వారి అతిక్రమాలను బట్టి దేవుడే విడిచిపెట్టాడు. దేవుడే వారిని శత్రువుకు అప్పగించేశాడండి. మనం చదువుతాము, బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ చదివితే, పిల్లరా ఐగుప్తు దేశంలో ఫరో రాజు యొక్క హృదయాన్ని దేవుడే పలుమార్లు ఆయన ఏం చేశాడట, కఠినపరిచాడని చెప్పి వాక్యం చదువుతూ ఉంటాం. మరి దేవుడైతే, మంచివాడైతే, యథార్థవంతుడైతే తన ప్రజలకు మేలు చేయాలి కదా, తన ప్రజల పక్షంగా ఉండాలి కదా. శత్రు రాజు యొక్క హృదయాన్ని కఠినపరిచి శత్రు రాజు చేత ఎందుకు తన ప్రజలు శిక్షించాలి అంటే, కొన్నిసార్లు మనమే అంటూ ఉంటాం, వాడికి ఇంకో 2 దెబ్బలు వేయలేకపోయావా అంటూ ఉంటారు. అన్నారా లేదా? ఎవరైనా ఏదైనా తప్పిదం చేస్తే, మన పిల్లలు మన మాట వినకపోతే, మన విశ్వాసులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ ఎవరైనా వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే మన పిల్లల మీద, ఇదిగో ఈ కుర్రోడు ఇలా చేశాడు, ఈ పాప ఇలా చేసింది, ఈ పిల్లను నేను ఏం చేయాలో అర్థం కాలేదంటే 2 దెబ్బలు వేయలేకపోయావా అన్నారా లేదా? ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను వినండి. మొన్నటి నెలలో ఒక పాప ఇంచుమించు లైట్ హౌస్ దగ్గర నుండి సైకిల్ తొక్కుని వచ్చేస్తుందండి. సైకిల్ మీద వచ్చేస్తుంది. పిల్ల, వయసుకు వచ్చేటువంటి పిల్ల, ఇంచుమించు ఒక 12-13 సంవత్సరాల వయసు, యమన ప్రాయానికి దగ్గరగా ఉంది. ఈ పిల్ల ఒక్కరిదే కాకుండా 2 ఆడపిల్లలు, 2 సైకిల్ మీద అక్కడి నుండి వస్తున్నారండి. వాళ్ళు ఉండేది ఉప్పాడలో. ఎవర్రా ఈ పిల్లలని చూస్తామంటే, ఎండ టైంలో 2 వస్తున్నారు. ఇంచుమించు 1 గంట టైం అవుతుందండి. నేను వస్తున్నాను కాకినాడ నుండి, బండి ఆపాడి గారు, అమ్మాయి ఏంటి ఇక్కడికి, ఏం పని మీకు 2 గంటే? లేదండి అయ్యగారు, మా పెండ తీసుకొచ్చింది. ఈ పెండ మాటినేసి ఈ పిల్ల సైకిల్ తొక్కుని వచ్చేస్తా ఉంటే వెంటనే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మా మీ పాప రోడ్ల మీద తిరుగుతుంది, సైకిళ్ళ మీద. ఏ లారీలు ఎలా వస్తాయో, ఏ కార్లు ఎలా వెళ్తాయో తెలియదు, వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో తెలియదు. ఏదైనా జరగరాంటి జరిగితే తర్వాత ఎటువంటి ప్రయోజనం లేదు, మీ పిల్లలను జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పాను. చెప్పి ఫోన్ చేస్తే ఆ తల్లి అంటది, 2 వేయలేకపోయారా అయ్యగారు అంటుంది. ఏం వేయాలంట? 2 కొట్టాలంట. ఎక్కడ? నడి రోడ్డు మీద. కొట్టడానికి ఆమె అధికారం ఇచ్చినా నాకు మనసు ఒప్పలేదు. నేను అన్నాను, ఆడపిల్లలు నేను కొట్టనమ్మా, వాళ్ళని ఇంటికి వచ్చిన తర్వాత మీరే కుమ్మేయండి అన్నాను. వినండి ప్రియులరా, ఒక మాట, ఇలాంటి ఒక సందర్భం మా దగ్గరకు వచ్చినప్పుడు కుటుంబీకులైన వారు, రక్త సంబంధికులైన వారే, సాక్షాత్ వారి తల్లిదండ్రులైన వారు కూడా అంటారు కదా, ఎవరైనా మంచి చెప్తే 2 దెబ్బలు వేయలేకపోయావా అని చెప్పి ఏమిస్తున్నారు? మనకి పర్మిషన్ ఇస్తున్నారు. కొట్టు, 2 వేసేయి, తోలునిచేయి అంటూ ఉంటారు. మనం కూడా చాలా సార్లు పిల్లలు మన మాట వినకపోతే స్కూల్ నుండి కంప్లైంట్ వస్తే టీచర్ చెప్తాం, వెళ్ళి టీచర్ గారు 2 తగిలించండి పర్లేదు అంటాం మనమా. ఇక్కడ కూడా దేవుని ఉద్దేశం కూడా అదే, దేవుని ఆలోచన కూడా అదే. శత్రువు చేతికి ఎందుకని అప్పగిస్తున్నాడంటే మనకు బుద్ధి కలగడానికి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి కలుగు నిమిత్తము ఆయన వారిని శిక్షిస్తున్నట్లుగా, తన ఉగ్రతను ప్రజల మీదకి తీసుకొస్తున్నట్లుగా లేఖన భాగము నుండి మనం చదువుతూ ఉన్నాం ప్రియులరా. వాళ్ళు చేస్తున్న పనులు ఎలాంటి పనులట? వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఏమో ఘనంగా ఉంది, భక్తి ఏమో ఘనంగా ఉంది, యథార్థత బయటికి చాలా అద్భుతంగా చూపిస్తున్నారు, వస్త్రధారణ బాగుంది. మనం ఈరోజు ఎలాగైతే పెద్ద బైబిల్ పెట్టుకుని తెల్ల బట్టలు వేసుకుంటున్నామో అలాగే అంగరంగ వైభవంగా దేవుని మందిరముల దేవాలయంలో కనబడుతున్నారు. కానీ తర్వాత వారి భక్తి జీవితం అంతా కూడా అన్ని జనులతో మమేకమైపోయారు. వారి విగ్రహారాధనలో చివరాఖరికి వారి విగ్రహాలు తయారు చేసినప్పుడు కూడా కానుకలు ఇస్తున్నారటండి. చదవండి మాట. చాలా మంది దేవుని మందిరములు ఎవరు కానీ దేవుని ఆరాధించడానికి మక్కువ చూపించరు, కానీ ఇలాగా అన్య జనుల యొక్క పనుల్లో, వారి సహవాసములో తమ పాలి భాగాన్ని చూపిస్తున్నట్లుగా 5వ వచనంలో చదువుతాము. 4-5 వచనాలు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు. సోమ్రోను ఆయన నీ దూడను విగ్రహము విసర్జించెను.
నా కోపము వారి మీదకి రగులు కొనెను. ఎంతకాలం వారు పవిత్రత నొందజాలకుందురు? అది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా. కంసాలి దాన్ని చేసెను, అది దైవము కాదు కదా. సోమ్రోను చేసిన ఈ దూడ చిన్న భిన్నములగును. వారు ఏం కడుతున్నారో తెలుసా అండి? దేవాలయాన్ని కట్టట్లా. ఏం కడుతున్నారో తెలుసా? ఒక దేవుని ఆరాధించుకునే ఆలయానికి సహకారం అందించట్లేదు. వారు దేనికి అందిస్తున్నారంటే అన్ని జనులు పూజించుకునే బంగారపు దూడను కడుతున్నారు. ఆ దూడ కొరకు వారు దాచిన బంగారాన్ని, వారు పోగు చేసిన బంగారాన్ని, వారి కష్టార్జితమైన బంగారాన్ని, వెండిని ఇచ్చి దాని పనికి పూనుకున్నారట అండి. దేవుడు దాన్ని చూసి అన్నాడు, మీరు వాటిని పోగొట్టుకున్నారు. ఈరోజు ఆలోచన చేయని, దేవుడు చెప్పిన పని కాకుండా మానవులన్నిటినీ చేస్తున్నాడు. కానీ దేవుడు ఇచ్చిన నియమాన్ని, అంటే అక్కడ ఇచ్చిన విధులను, ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరి ప్రవర్తించడం ద్వారా పాపాన్ని వడగట్టుకున్నట్లుగా లేఖనము నుండి మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. తర్వాత మాటలు చదువుతున్నాం కదా, అడన్నాడు, నా కోపం వారి మీద రగులుకున్నాం, ఎంతకాలం వారు పవిత్రత నొందజాలకుందురు? ఇది వారి చేతి పని. కంసాలి దాన్ని చేశాడు, అది దైవం కాదు. 7వ వచనం, వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోత ఎగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన అన్యులు దాన్ని తినివేతురు. ఇశ్రాయేలు తినివేయబడుదురు. ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారి అన్య జనుల్లో ఉందురు. అడవి గాధవము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు అష్షూరు యొద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి వీటకాండ్రులు పిలిపించుకొనును. వారు కానుకలు ఇచ్చి అన్య జనులు వీటకాండ్రును పిలిపించుకొనిను. ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును. అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు. రాజులు అంటే ఇశ్రాయేలుకి చాలా మక్కువ అండి. రాజు అన్న మాట వింటే చాలా ఇష్టం వారికి. ఎందుకంటే దేవుడు తానే వారికి రాజుగా ఉండాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అన్నారట, మమ్మల్ని పరిపాలించే రాజులు కావాలి. లోక పద్ధతిని బట్టి అన్ని జనులు ఎలాగైతే రాజుల చేత పరిపాలించబడుతున్నారో మేము కూడా మాకు సొంత రాజ్యము, రాజ నగరి, రాజు, రాణి గారు, మంత్రులు, సైన్యము, సమూహం ఉండాలనుకున్నారు. కానీ ప్రభువా, నేనే సమస్తమై మీకు తోడుగా ఉంటానని చెప్తే దేవుని మాట వినకుండా మాకు రాజు కావాలని అడిగారటండి. అప్పుడే మొట్టమొదటి రాజు ఎన్నుకోబడ్డాడు. మొట్టమొదటి రాజు ఎవరు చెప్పగలరా బైబిల్లో నుండి? చెప్పండి, అందరూ చెప్పండి. ఏ రాజట? సౌలు అనబడిన రాజు. ఈ సౌలు అనబడిన రాజుని ఎన్నుకున్నప్పుడు ఈ రాజు కొంతకాలం బాగానే ఉన్నాడు, దేవుని పర్యవేక్షణలో ఉన్నాడు, దేవుని మాట విన్నాడు, దేవుని చిత్తం చేశాడు. ఎప్పుడైతే ఈయన ఎదిగాడో, ఎప్పుడైతే ఇతని రాజ్యము విస్తరించిందో, అప్పుడు ఒక దినాన్ని దేవుని మాటను పెడచెవిని పెట్టి సేవకుని మాట, యాజకుని మాట, ప్రవక్త మాట, దీర్ఘదర్శిని సమయంలో మాట త్రోసివేసి ఈరోజు ఎవరు చేయాల్సిన పని వారు చేయడం మానేశారండి. ఎవరు చేయాల్సిన పని వారు చేయకుండా తాను చేయాల్సిన పని దానికంటే ఎక్కువగా, తాను చేయాల్సిన పని కంటే ఎక్కువ పూనుకొని ఈరోజు దేవుని ఉగ్రతను వారి జీవితాల్లో తెచ్చుకుంటూ ఉన్నారు. మనం ఏ స్థితిలో పిలవబడ్డామో ఆ స్థితిలో నిలవబడడం నేర్చుకోవాలండి. గమనించండి, లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈయన ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు కూడా ఒక దినాన్ని గాలికి ప్రయాసపడ్డాడు, గాలిని విట్టాడు. వెంటనే దేవుని ఆత్మ ఆయనలో నుండి వెళ్ళిపోయినప్పుడు దురాత్మ ఆయన కొనిపోయిందటండి. దురాత్మ ఆయన మీదకి వచ్చేసిందట. ఎట్లా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఎలా తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నాడో తెలియట్లేదు. అలాంటి సందర్భాల్లో దావీదు వచ్చి అక్కడ పాటలు పాడటం, దావీదు వచ్చి కీర్తనలు చదవటం, దావీదు వచ్చి నాట్యం చేయటం, దావీదు వచ్చి అక్కడ తన దేవుని పక్షంగా మాట్లాడుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, సితారా వాయిస్తున్నప్పుడు, ఆ వాయిద్యాల ఆ సమూహంలో, ఆ సౌండ్లో ప్రియులరా ఆ యొక్క దురాత్మ సౌలును విడిచిపోయినట్లుగా, సౌలు మరలా దేవుని స్తుతిస్తున్నట్లుగా పలు సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాం ప్రియులారా. గమనించండి, ఒక వ్యక్తి ఎప్పుడు చల్లారిపోతాడు అంటే, ఎప్పుడు ఒక వ్యక్తి మంట చల్లారిపోతుందంటే దేవునికి దూరం అయిపోయినప్పుడు. ఎవరికి దూరం అయిపోయినప్పుడు అండి?
చాలా మందికి ఈ సీక్రెట్ తెలియదండి. భక్తిలో ఉన్నటువంటి సుగుణం, భక్తి చేస్తున్న మనందరికీ ఈ సీక్రెట్ తెలియాలి, ఈ రహస్యం తెలియాలి. దేవునితో ప్రతి అనునిత్యం దగ్గరగా జీవించే వారికి ఆ సహవాసం యొక్క విలువ తెలుస్తుందండి, ఆ బాండింగ్ ఉంటుందండి. రోజు పిల్లలతో మాట్లాడేటువంటి తల్లిదండ్రులకు ఏముంటుందండి? ప్రేమ ఉంటుంది. అప్పుడప్పుడు మాట్లాడే వారికి ఉండదండి. రోజు తల్లిదండ్రులతో, పిల్లలతో, కుటుంబీకులతో రోజు మాట్లాడే ఆ బంధం ఏదైతే ఉందో, ఆ బంధములో ఒక్కరోజు పిల్లలు కనబడకపోయినా, తల్లిదండ్రులు కనబడకపోయినా చాలా మిస్ అవుతుంటారు. ఫోన్ చేస్తూ ఉంటారు, మమ్మీ ఎక్కడికి వెళ్ళి త్వరగా వచ్చేసే, డాడీ త్వరగా వచ్చేసే. ఈ తల్లిదండ్రులు అంటారు, అమ్మా త్వరగా వచ్చేసే ఇంటికి. ఎందుకంటే ఒకరిని ఒకరు చూడకుండా ఉండలేరు కాబట్టి. ఈరోజు దేవునితో కూడా మనం అంత దగ్గరగా సహవాసాన్ని చేయగలగాలండి. మరి ముఖ్యంగా సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఆ సంఘ సహవాసాన్ని మనం పోగొట్టుకుంటే దేవుని దీవెనలను మేలును అనుభవించలేమండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుని పేరు పెట్టుకున్న ప్రజలే కానీ అన్ని జనుల పనులన్నీ చేస్తున్నారు. పేరుకు విశ్వాసులే కానీ, దేవుని ప్రజలే కానీ చేసేవన్నీ విగ్రహారాధన సంబంధమైన పనులు, విగ్రహ సంబంధమైన పూజలు. వారితో అన్య ఆచారాల్లో భాగస్థులై ఉన్నారు కనుక దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఆ ప్రకటనలో అన్నాడు కదా, వారు గాలిని విత్తి ప్రళయ వాయువును కోస్తున్నారని చెప్పారు. నేటి దినాల్లో క్రైస్తవ సంఘాలన్నీ ఇలాగ ఉన్నాయి. ఆలోచన చేయండి ప్రియులారా. మీకు ఒక మాట చెప్తాను. ఒక 5 కట్టెలు పొయ్యి దగ్గర ఉన్నాయి. ఈ 5 కట్టెలు పొయ్యిలో పెట్టినప్పుడు ఏమవుతాయండి? 5 ఏమవుతాయండి? కాలుతాయి. ఆ 5 తీసి పక్కన పెడితే ఏమవుతుంది? అది కాలదు. కట్టె పని ఏంటండి? కాలాలి. ఈ కలిసిగట్టుగా కాలినప్పుడు చక్కని వేడి మంటనిస్తాయి, తన పనికి తగ్గట్లుగా ప్రయోజనాన్ని చూపిస్తాయి. ఈరోజు మనం కూడా దేవుని మందిరంలో కూడా పని చేస్తూ, ఆయనలో మండుతూ, ఆయనలో ప్రియుల మనమందరం కూడా కరిగిపోవాలండి. ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడండి, తుప్పు పట్టిపోవుట కంటే అరిగిపోవుట మేలటండి. మన ఇంట్లో కొన్ని వస్తువులు అంటే చాలా వస్తువులు ఉంటాయండి. ఆ వస్తువులన్నీ కూడా ప్రతిరోజు వాడుతూ ఉండాలి. కొన్నింటి ఖచ్చితంగా వాడాలి. వాడకపోతే ఏమవుతాయంటే తుప్పు తినేస్తుందండి, పాడైపోతాయి. మరి ముఖ్యంగా మోటార్ ఫీల్డ్లో ఉన్న వారు తెలుస్తుంది. వెహికల్స్, సైకిళ్ళు కానీ, మోటార్ సైకిల్స్ కానీ, కార్లు కానీ ఏవైనా ఇవి ఎక్కువ రోజులు పక్కన పెట్టకూడదండి. అవి పక్కన పెట్టినా వాడినా పాడైపోతాయి. కానీ వాడాము అనుకోండి, ఏమవుతుంది? ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా చేతుల్లో అరిగిపోయింది, నేను కొనుక్కున్నాను, నేను వాడాను, చక్కగా ఏ డబ్బులు అయితే నేను పెట్టానో దానికి తగ్గట్లుగా దాని ఫలాన్ని అనుభవించాను అనేటువంటి ఒక నమ్మిక ఉంటుందండి. నువ్వు వాడకుండా పక్కన పెట్టావు అనుకుని ఒక కత్తిపేట ఉంటుంది. కత్తిపేటను మీరు వాడకుండా పక్కన పెడితే ఏమవుద్దండి? చెప్పండి తల్లి, ఏమవుద్ది? బాగా పొద్దున వస్తుందా? వాడుకోలేదు ఏమవుతుంది? అది పొద్దున ఎక్కుతూ ఉంటుంది. పొద్దున పోతే మళ్ళీ పొద్దున పెడతాం. అలా వాడుకున్న పక్కన పెడితే ఏమైపోద్ది? తుప్పు పట్టిపోద్దండి. తుప్పు పట్టిపోవడం కాదు, తుప్పు తినేస్తుంది. కొన్ని రోజులకి అది విరిగిపోద్ది కూడా. అలా మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలంటే దేవునిలో ప్రతిరోజు స్నాన పెట్టాలి, ప్రతిరోజు మండాలి. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నేను ధ్యానించినప్పుడు నాలో మంట పుట్టుచున్నది అన్నాడండి. ఈ చల్లారిపోయిన జీవితాల గురించి, గాలికి ప్రయాసపడుతున్నటువంటి ఈ వ్యక్తుల జీవితాలను బట్టి ప్రభు మాట్లాడుతున్న మాట, మీరు దాని కొరకు ప్రయాసపడుతున్నారు గనుక మీరు దానినే కోస్తారు అనేటువంటి మాటను చెప్పినట్లుగా లేఖనం నుండి మనం చదువుతూ ఉన్నాం. ప్రతి దేవుని సంగమా ఆలోచన చేయండి. గత దినాల్లో ప్రభు మనతో మాట్లాడారు. మారు మనస్సు ఎంత ప్రాముఖ్యమైందో, మారు మనస్సు లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయో ప్రభువు చెప్పాడు. గనుక ఆయన మాటలను బట్టి మనం ముందుకు కొనసాగాలి. స్థిరమైనటువంటి మార్పు, స్థిరమైన మారు మనసు మన జీవితాల్లో కలిగి ఉండి ప్రయత్నం చేస్తే మనము ఎన్నటికీ ఆరిపోం, ఎన్నటికి నీరసించిపోం, ఎన్నటికి సొమ్మసిల్లిపోం. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో అతి శ్రేష్టమైనది మారు మనసు కలిగిన జీవితం. జీవిత కాలం అంతా కూడా మారు మనసు పొందాలండి. మారు మనసు పొందేటువంటి వ్యక్తులకు కొన్ని మంచి గుణ లక్షణాలు ఉంటాయని తెలుసా? ఇతరుల మీద చాడీలు చెప్పరండి, ఇతరులను దూషించరు, ఇతరుల పట్ల నీచమైన భావం ఉండదు, ఇతరులను తగ్గించి చూడరు, ఇతరులను అవమానపరచరు, ఇతరులను దూషించరు, వారి పట్ల విరోధ భావం అనేది ఎప్పటికీ కూడా ప్రదర్శించరండి. లేఖనం నుండి ఒక మాట నేను చూపిస్తాను, దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాన్ని చదువుదాం. 11-12 వచనాలు చదువుదాం.
ఈరోజు దేవుని సంఘములో ఉన్నటువంటి మనం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, లేదా ఎందుకు ఫలించట్లేదు, ఎందుకు మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతున్నాయి అంటే ప్రభు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. పౌలు భక్తుడి ద్వారా తెస్సలోని సంఘానికి రాసినటువంటి మాటలు 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులు జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకున్నట్టు ఎందును మీ చేతులతో పని చేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించుచున్నాను. పౌలు ఒక మంచి ఆశయాన్ని ఇక్కడ చెబుతా ఉన్నాడు. ఏంటి తన ఆలోచన అంటే, మీరు ఇతరుల జోలికి పోవద్దు. వినాలి, చాలా మంది తమ సొంత పని కంటే ఇతరుల పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందా? అర్థమవుతుందా? కొంతమందికి తమ సొంత పనుల కంటే ఎవరి పనుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇతరుల పక్కన వాళ్ళ పని మీద, పక్కనోడు ఏం చేస్తున్నాడా, పక్కన పిల్లలు ఏం చేస్తుందా, ఏ ప్రాలు ఏం చేస్తుందా, ఇంకుడు ఏం చేస్తున్నాడా, తోటకోళ్ళు ఏం చేస్తుందా, తోటకూర కట్ట ఏం చేస్తుందా అని చెప్పి దీని మీద ఎక్కువ ఉంటుందని చాలా మందికి. కొంతమంది ముసలమాములు అంటారు కాపురాజు ఎడగొట్టడానికి. అంటే మీకు తెలిస్తే చాలా మేము వింటూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని విషయాలు మా దగ్గరికి వస్తూ ఉంటాయి. మేము మౌనం సైలెంట్గా ఉండండి, వదిలేయండి, పట్టించుకోకండి, వాళ్ళు ఎన్ని రోజులు బతుకుతారు అంటూ ఉంటాను నేను. తమ సొంత కార్యాలు ప్రభు ఇక్కడ హెచ్చరించాడండి. ఏమన్నాడండి మాటలు? సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట్టు ఎందు మీ చేతులతో పని చేయట ఎందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించుచున్నాము. మీకు తెలుసో లేదో, చాలా మంది ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వారిని కానీ మీరు ప్రశ్నించండి ఎప్పుడైనా. ఉన్నతమైన పదవి సంపాదించిన వారు, జాబ్ సంపాదించిన వారు, మంచి గొప్ప వ్యాపారం చేసిన వారు, జీవితంలో అగ్రమైన స్థానంలో ఉన్న వారిని మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. మీరు వెళ్ళి ఒక మాట అడగండి, మీ సక్సెస్కు కారణం ఏమిటి, మీరు విజయాన్ని పొందుకోవడానికి సీక్రెట్ ఏంటంటే వాళ్ళు అంటారు కదా, మేము మా పనిని మేము చేసుకుని వెళ్ళాం, మేము ఇతరుల పనిలో జోక్యం చేసుకోలేదు, మేము రేపు ఏం చేయాలో ఆ ప్రణాళికను సిద్ధం చేసుకున్న గనుకనే మేము ఈ స్థితిలో ఉన్నామంటారు. ఈరోజు మనం ఆ స్థితిలోకి ఎందుకు రాలేకపోతున్నాం తెలుసా? మనం మన పనిని వదిలేసి ఇతరుల పనిలో జోక్యం చేసుకుంటా ఉంటాం. ఇతరుల జోలికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా, వారి పరిస్థితులు ఏంటి చెప్పి అవి ఆరాలు చేస్తూ ఉంటాం. తెలివైన వాడు ఎప్పుడు కూడా తన సమయాన్ని వృధా చేయడండి. మీరు చూడండి, డాక్టర్స్ దగ్గరికి మీరు వెళ్తారు కదా, డాక్టర్ ఒక 5 నిమిషాలు టైం ఎవరికి ఇవ్వడండి. ఎందుకు? మరలా వేరే పేషెంట్ని చూడాలి. ఆ వ్యక్తికి తన సమయాన్ని, ఆ కన్సల్టేషన్ ఏదైతే ఉందో ఆ సమయాన్ని అక్కడ అతను దాన్ని పాటించాలి. కాబట్టి ఆ సమయం చాలా విలువైన సమయం. మనం ఏం చేస్తున్నాము, ఏదేదో పనికిరాని మాటలతో కాలాన్ని గడుపుతూ ఉంటాం. పనికిరాని పోరులో ఆరి తేరిన వారమే అనుభవం కలిగి ఉంటాం. ఈ అనుభవం కాదు నేను పరలోకం తీసుకుని వెళ్ళేది, నీ ఆత్మీయస్థితిని మెరుగుపరిచేది ఈ అనుభవం కాదు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. పౌలు భక్తుడు అన్నాడు కదా, సంఘమునకు వెలుపటి వారి మర్యాదగా నడుచుకోవాలి. క్రైస్తవులందరికీ ఉండాల్సింది ఏంటండి? మర్యాద. మన దేవునికి ఏముంది? మర్యాద ఉంది. మన మర్యాద ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? మన వందనాలు చెప్పడంలోనే కనిపిస్తుంది. చాలా మందికి వందనాలు చెప్పడం ఇష్టం ఉండదు, పలకరించడం ఇష్టం ఉండదు, ప్రైజ్ లార్డ్ చెప్పరండి. మన తోటి స్నేహితులు కనిపిస్తే, సహోదరులు కనిపిస్తే, విశ్వాసులు కనిపిస్తే, స్వార్థకులు కనిపిస్తే, సేవకులు కనిపిస్తే పలకరించాలి, వందనాలు చెప్పాలి. అక్కడికి తెలుస్తుంది నీ ఆత్మీయత ఎంతో, నీ భక్తి ఎంతో, నీ ప్రేమ ఎంతో. నీ ఎదుటి వారు వెంటనే నువ్వు చెప్పేటువంటి మాటల ద్వారా, నీ పలకరింపు ద్వారా ఈ మాటలు అర్థమవుతూ ఉంటాయి. మనం వెళ్ళగానే వెంటనే వందనాలు చెప్పడం మానేసి, అప్పా ఈ సొరికి ఎక్కడ చేయించేవే, ఇది నిజంగా తోడేనా, ఇది నెక్లెసేనా, ఇది 24 క్యారెక్టేనా, ఇది అడుగుతూ ఉంటాం. ఇది అవసరమా? దేవుడు అనుకుంటే నీకే ఇస్తాడు, నువ్వు ఆ అప్పని అడగవసరం లేదు. మగవాళ్ళు నేను చాలా మంది చూస్తూ ఉంటాను, వాళ్ళు కొంచెం తగ్గుతారు. మీరు 100% మాట్లాడితే వారు 50% మాట్లాడతారు. ఆ 50% మాటల్లో కూడా ప్రయోజనకరమైన మాటలు. ఏటకెళ్ళావా, ఏమైనా పడ్డాయా, ఇంతనే, ఎంతకంటే ఏమైనా ఉంటాయా చెప్పండి. అంటే మరి మీరు బాధపడకండి. ఆడవాళ్ళు అన్నాలండి, ఆడవాళ్ళు మా ఆవిడ ఉంది, నా కూతురు ఉంది,
మా అమ్మ ఉంది, మా పెద్దమ్మ, వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కదా, మా వదిలిని ఉన్నారు, వినాలి. అంటే మిమ్మల్ని తక్కువ చేశారని కాదు, అంటే ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మనకు ప్రయోజనకరమా కాదా అన్నది ఆలోచన చేయండి. పరుల జోలికి వెళ్ళి, పరుల మాటల్లోనికి వెళ్ళి ఇరుక్కొని మన సొంత కార్యాలు మనం ఏం చేస్తున్నాం మర్చిపోతా ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ఈరోజు గ్రహించలేకపోతా ఉన్నామండి. అందుకే భక్తుడు అన్నాడు కదా, మీకు ఏమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట్టు ఎందు, మీ చేతులతో పనిచేయటం ఎందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ఆయన ఎందుకు హెచ్చరిస్తున్నాడు? హెచ్చరించాల్సిన పని ఏంటి? ఏమనాలని నేను కోరుకుంటున్నాను, లేకపోతే తెలియజేస్తాను రాయించి హెచ్చరించాడు అంటే అక్కడ వారికి ఒక వార్నింగ్ ఇచ్చాడండి. హెచ్చరిక, ఇంగ్లీష్లో వార్నింగ్ అంటారు. ఎందుకు వార్నింగ్ ఇచ్చారంటే ఆ దినాల్లో ఆ సంఘంలో కూడా పరులకు జోలికి పోయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా, వారు ఎలా ఉన్నారా, ఎలా తింటున్నారా, ఏం సంపాదిస్తున్నారా, ఇలాంటి అన్నింటిలో కూడా కలగజేసుకునేటువంటి గుంపు ఉంది. వారికి వార్నింగ్ ఇస్తున్నాడు, వారు హెచ్చరిస్తున్నాడు. నేటి క్రైస్తవ సమాజంలో కానీ, మన సంఘములో కానీ, మన కుటుంబాల్లో కానీ అలాంటివి ఉంటే వాటిని మానుకుంటే నెమ్మది, సమాధానం మన జీవితాల్లో ఉంటాయి. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేకమైన విషయాలు అర్థం పర్థలేని విషయాలండి. చిన్న చిన్న విషయాలకి గొడవలండి. చాలా మంది చిన్న చిన్న విషయాలకే సమస్యలు తెచ్చుకుని పెడుతున్నారండి. టీవీ సౌండ్ తగ్గించమన్నాడటండి భర్త, విన్నారా మీరు? టీవీ సౌండ్ తగ్గించమంటే ఏం చేసిందండి? ఎక్కువ వస్తుందంట. చెప్పడానికి వెటకారంగా ఉంది, ఆడు బతికడలో తెలియదు. టీవీ సౌండ్ తగ్గించే అన్నాడటండి, ఎక్కువ వస్తుందండి. వచ్చి చిన్న చిన్న విషయాలే. సమాజంలో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఘోరమైనటువంటి దుస్థితి సమాజం కలిగి ఉందో ఒక్కసారి ఆలోచించేయండి ప్రియులారా. దేవుని నమ్మి ఇన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం కదా, ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నాం కదా, మన అనుభవం ఎక్కడికి పోతుంది? మన ఆత్మీయత ఎక్కడికి పోతుంది? ఆత్మీయత కలిగిన వారందరూ కూడా ఎక్కువగా మౌనంగా ఉన్న ప్రయత్నం చేస్తారు. నోరు తెరిస్తే ఎలాంటి సమస్య వస్తుందో, ఎవరు ఎలా ప్రతిస్పందిస్తారో, ఏ మాట మాట్లాడడం ద్వారా ఎవరు నొచ్చుకుంటారో అని చెప్పి జ్ఞానం కలిగిన వారందరూ కూడా మౌనంగా ఉంటారట. లోడ 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 వాగుతుంటారు, చూసారా? వాగుడికాయలు. ఈ వాగుడికాయలని వాక్యం ఏమన్నా తెలుసా? జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడంట? మౌని అయి ఉంటాడట. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా వినడానికి ఏం చేయాలట? వాక్యం చెప్పండి. వినడానికి వేగిరి పడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఒక మాటను మాట్లాడితే తిరిగి దాన్ని తీసుకోలేవు. లోకంలో ఒక చిన్న సామెత మనం వాడుతూ ఉంటాం కదా, కాలు జారితే ఏం చేయొచ్చట? తీసుకోవచ్చు. నోరు జారితే తీసుకోలేం. చాలాసార్లు మనం నోరు జారేసాం. ఆ నోరు జారిన మాటలు ఎవరి గురించి నువ్వు నోరు జారావో, ఎక్కడ మాట్లాడావో ఆ మాటలను తిరిగి ఎవరి కోసం మాట్లాడుకుని వాళ్ళ దగ్గర వెళ్ళకుండా ఉంటాయా? ఎవరో ఒకరు చెప్తారు. నీకంటే నమ్మకస్తులు వారికి ఉంటారు కదా. ఎవరండి? నీకంటే నమ్మకస్తులు వారి పర్సనల్ సెక్రటరీలు ఉంటారు. ఈ పర్సనల్ సెక్రటరీలు మోసుకొచ్చేస్తా ఉంటారు. పాపం ఈ విషయం చెప్తే బాగుంటుంది లేదా అని అనుకోరు కూడా. చెప్పేసి ఇద్దరికి గొడవ పెడతారండి. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఇద్దరికి తగలడిపోతే కొప్పులు కోసేసుకుంటారు. అక్కడ దాకా వెళ్ళొద్దు. పౌలు భక్తులు అన్నాడు, అంతవరకు నీకేం పని? పొర్లు జోలికి వెళ్ళాల్సిన పనేంటి? నీ సొంత కార్యములను జరుపుకున్నట్టు ఎందు, నీ చేతులతో పని చేయటం ఎందు ఆసక్తి కలిగి, ఆశ కలిగి ఉంటే నువ్వు సమృద్ధి పొందుకుంటావు. వాక్యం చదువుతున్నావు కదా, నీకేమి కొదువ ఉండదు. అక్కడ మాట, మంచి మాట మెన్షన్ చేశాడండి. మీకేమి కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట్టు ఎందు, మీ చేతులతో పని చేయటం ఎందు ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. గనుక ఇశ్రాయేల్ ప్రజలు గాలికి ప్రయాసపడ్డారు, కానీ వారి జీవితాల్లో ఫలితమే లేదు. మనము ఒకవేళ గాలికి ప్రయాసపడి గాలిని విత్తాం అనుకోండి, ప్రళయ వాయువును మనకు వస్తాం. కనుక నీకు ఏం కావాలో, ఏ మాట అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆ మాట ద్వారా నువ్వు ఓదార్చబడాలంటే నువ్వు శ్రేష్టమైన మాటలు పలుకు, శాంతియుతమైన మాటలు పలుకు, మంచి మాటలు పలుకు, మంచిగా జీవించు. నీ పరిశుద్ధ ప్రవర్తనని నీ సంఘం ఎదుట, నీ సేవకుల ఎదుట, నీ తోటి వారి ఎదుట నీవు చూపించగలిగితే తిరిగి అదే ప్రవర్తన, అదే ప్రేమ నీ తోటి వారికి కూడా నీ ఎడలు చూపిస్తారు. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీవించని ప్రార్థన చేసుకుందాం.
త్వరపడి దయచేసి అందరూ మోకరించాలి. మోకరించగలిగిన అందరూ మోకరించిన ఒక 2 మాటలు దేవునితో చెప్పండి. ప్రభువా, నీ కృపను బట్టి ఈ పగలు మేమందరినీ సన్నిధికి చేరుకున్నాం. ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో ప్రభా హోషియా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట మేము విన్నాం. గాలిని విత్తారని, గాలి అంటే ప్రయోజనం లేకుండా, అది ఏమాత్రం పట్టుకోకుండా, దాని నుండి ఏది ఆశించలేమని, దేన్ని సంపాదించలేమని, వ్యర్థమైనదని, దాని గురించి అనేకమైన పోలికలు ప్రభా నీ లేఖనం నుండి మేము చదువుతున్నాం. ప్రభువా అయ్యా, వారి స్థితి కూడా అలాగే ఉంది. ఇశ్రాయేలు యొక్క జీవితాలు, వారి భక్తి కూడా అలాగే ఉంది నాయన. పేరుకి దేవుని పిల్లలే గాని అన్య జనులకు సహవాసాలు, పేరుకు దేవుని నమ్మిన వారే గాని దేవునితో వారు ఉన్నారే గాని వారి జీవితం అంతా కూడా గుసగుసలు ఆడుతూ, ఎదుటి వారిని హేళన చేస్తూ, ఎదుటి వారిని అవమానపరుస్తూ, ఎదుటి వారి మీద నిందలు వేస్తూ తమ జీవితాన్ని జీవించి తమ పవిత్ర ప్రవర్తన పాడు చేసుకున్నారు. ఈరోజు మనము మన ప్రవర్తన ఎలా కాపాడుకుంటున్నాం, మన పరిశుద్ధ జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా. ఈ పగల మనమందరం అడుగుదాం, ప్రభువా మేము ఇతరుల జోలికి పోకుండా సంఘపు వెలిపట్టి వారి ఎడల, అనగా అన్య జనుల ఎడల, మా ఇరుగు పొరుగు వారి ఎడల మర్యాదగా క్రమముగా నడుచుకున్నట్లు సహాయం చేయండి. అట్టి సాక్ష్యం మాకు ఇవ్వండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. పరుల జోలికి పోవద్దన్నాడైనా నీ కష్టార్జితం మీద నువ్వు ఆధారపడు. నీ చేతులతో పని చేయడానికి ఆశ కలగుండు. నీ భవిష్యత్తుని గురించిన ప్రణాళికలు సిద్ధం చేసుకో. నువ్వు రేపు ఏం పని చేయాలో, రేపు ఏ వేటకి వెళ్ళాలో, రేపు ఏ కూలి పని చేయాలో, రేపు ఏ ఉద్యోగం చేయాలో, రేపు నువ్వు ఏ ప్రయత్నం చేయాలో దాని మీద నీ ఫోకస్ పెట్టు. నీ ఆలోచన నిలుపు. దేవుడు ఖచ్చితంగా దాన్ని స్థిరపరుస్తాడు. ఈరోజు మన పనులు మానేసి ఇతరుల పనుల్లో కలగజేసుకుంటే ప్రయోజనం లేదని పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జీవితాలు కూడా అలా ఉన్నాయి. తమ భక్తిని మానేసి అన్య జనుల యొక్క భక్తిని కొనసాగించారు. తమ దేవుడిని విడిచిపెట్టి అన్నిలా దేవతలకు విగ్రహాలు కట్టించారండి. దేవుడు చూసి శత్రువును వారి మీద పంపించినట్లుగా లేఖనములు చదువుతున్నా మనం కూడా ఈరోజు దేవుడిని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉంటే, మన జీవితాలు అవిదే తలముకుంటే మనము అనారోగ్యాల పాలైపోతాం. సమృద్ధి మన జీవితాల్లో ఉండదు. అప్పుడు సమస్యలే, కుటుంబంలో సమస్యలే, వ్యాపారంలో సమస్యలే, అన్ని మన జీవితాల సమస్యలు తప్ప మరి ఏది మిగలదనే విషయాన్ని గమనించాలని ఈ పగలు దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తావన్నా. కనుక నువ్వు సమృద్ధి చూడాలనుకుంటే, నువ్వు ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో నెమ్మదితో ఉండాలనుకుంటే, నీ కుటుంబం సుభిక్షంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే, దేవుని వాక్యం చెప్పినట్లుగా దేవుని ఎదుట యథార్థంగా ఉండి అనేకులతో సమాధాన పడడానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షణకర్త, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ పగలు విన్న నీ వాక్యం ప్రియ బిడ్డలందరి జీవితాలు 30 60 100 మీరే ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా నడుచుకునే కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.